ఈరోజు మనం వీరి వాక్యాలు, బోధలు అనొచ్చు, వాక్యాలు అనొచ్చు, విని మనలో ఎంతో ప్రేరణ కలుగుతుంది. వారు ఆచరణలో పెట్టింది దైవం యొక్క అనుసరించిన మార్గాన్ని. అందుకే వాళ్ళ దేశభక్తి అనేది వెల్లివిరుస్తుంది. మనలో తెలియని ప్రేరణ, అంతకుముందు లేని ప్రేరణ కలుగుతుంది. అది ఆచరణలో పెడితే మనమే కాకుండా మన చుట్టూ ఉన్నవారు ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా, పంచభూతాలు, ప్రకృతి, సమస్త జీవరాశులు కూడా ఉంటాయి. స్వతంత్రం అంటే మాటలు కాదు, యోగ్యతను పెంచుకోవడం. స్వతంత్రం అంటే ఈరోజు సమస్త జీవరాశులకి సంచరించడానికి, అవి జీవించే ప్రదేశాల్లో మనం అన్నీ ఏర్పరచుకున్నాం. మాతృదేవోభవ అంటే భరతమాత అన్నిటినీ సురక్షితంగా, సుభిక్షంగా ఉంచింది. కానీ ఈరోజు మనం మన కోరికలతో వేటిని సురక్షితంగా ఉంచాం, దేన్ని సుభిక్షంగా ఉంచాం. మన వాక్యాలు ఎదుటివారిని రెచ్చగొట్టడానికే తప్ప ఎదుటివారు యోగ్యతను పెంచుకోవడానికి ఏమాత్రమైనా ప్రయత్నం చేస్తున్నావా? ఇంతటి మహనీయులు వారు నిరంతరం కృషి చేసేదే ప్రజల యోగక్షేమాల కోసం, దేశం యొక్క యోగక్షేమాల కోసం. మనం మన కోసం, మనల్ని మనం పెంచుకోవడం కోసం అహంకార, మమకార వికారాలతో. అప్పుడు మనకి స్వతంత్రం ఎక్కడ వచ్చింది? ఒక దినోత్సవాన్ని చేసుకున్నామంటే వారి యొక్క భావనలు మనం అవ్వాలి. అప్పుడే అది ఉత్సవంగా మారుతుంది. ఉత్సవం వచ్చిందంటే చుట్టూ ఉన్న వాతావరణం ఎంత పరిమళిస్తూ, పరవశిస్తూ, వికసిస్తూ, సువాసనలతో నిండి ఉంటుంది. మరి మనం మాటలతోటే సరిపెడుతున్నావా? మనం ఆరాధించే దైవం యొక్క మార్గాన్ని అనుసరిస్తే వాళ్ళు ఆనాడు ఎంతో చుట్టూ ఉన్న వాతావరణాన్ని, ప్రజల్ని, సమస్త జీవరాశుల్ని, ప్రకృతిని కూడా సుభిక్షితంగా, సురక్షితంగా ఉంచారు. మరి మనం ఆలోచిద్దాం, ఆచరణలో పెడదాం. అందుకే కృత త్రేతా ద్వాపరలో మహనీయులు, కలియుగంలో ఎందరో మహనీయులు దేశం కోసం, దేశ ప్రజల యోగక్షేమాల కోసం, పంచభూతాల కోసం, ప్రకృతి కోసం, సమస్త జీవరాశుల కోసం ఒక్కొక్కరు ఒక విధంగా పాటుపడ్డారు. మనతో ఈనాడు పూజలు అందుకునేవారు కొందరు, వాళ్ళ యొక్క ప్రేరణతో నడవాలి, ఆచరణలో పెట్టాలనేవారు కొందరు. వారిని చూసి మనలోనే మార్పు తెచ్చుకోవాలి అనుకునేవారు కొందరు. ఉన్నదాన్ని వెలుగులోకి తీసుకురావాలంటే మనం మనసులో పెట్టుకోవడమే కాదు, ఆచరణలో కూడా పెడదాం. హరి ఓం తత్సత్.